యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వీటికి సంబంధించి అదేవిధంగా గ్రూప్ 1 ఇలాంటి పరీక్షలకు సంబంధించి కూడా విజయవాడలో సిఎస్బిఐఎస్ అకాడమీ స్టార్ట్ చేస్తాం. ప్రత్యేకంగా విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రాంగణంలో సిఎస్బిఐఎస్ అకాడమీ బ్రాంచ్ మొదలవుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ పీసీఎం కోర్స్, దీనికి సంబంధించి కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు సివిల్స్ చదువుకోవచ్చు. ఎవరైతే లయోలా కాలేజ్లో చదువుతారో వాళ్ళు బయట వాళ్ళు కూడా డిగ్రీ, పీజీ చేస్తూ ఇక్కడ మన దగ్గర సివిల్స్ కోచింగ్ తీసుకోవచ్చు. సివిల్స్, గ్రూప్ 1 ఇలాంటి కోచింగ్స్ అన్నీ కూడా ఇక మీదట విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్లో సిఎస్బిఐఎస్ అకాడమీ తరపున అందుబాటులో ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ప్రత్యేకమైన అవగాహన సదస్సు, ప్రత్యేకమైన సెమినార్ ఈ మే నెల 21వ తారీఖున ఈ ప్రత్యేకమైన అవగాహన సదస్సు జరుగుతుంది. యువత అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న యువత అందరూ కూడా ఈ అవగాహన సదస్సు ఎవరైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటారో, ఇక్కడ విజయవాడలో కోచింగ్ తీసుకుందాం అనుకుంటారో డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, డే స్కాలర్ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా వచ్చి హాస్టల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా 1 ఇయర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఉంటుంది. దాంతోపాటు డిగ్రీ ప్లస్ సివిల్స్, పీజీ ప్లస్ సివిల్స్ కోచింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈ మే నెల 21వ తారీఖు బుధవారం రోజున పొద్దున 10:30కి ఈ ప్రత్యేకమైన అవగాహన సదస్సు ఈ విజయవాడలో ఉంటుంది. మీరందరూ కూడా ఈ క్యాంపస్కి రావచ్చు. నేను ఈ క్యాంపస్లోంచి ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నాను. ఇది చాలా అద్భుతమైన క్యాంపస్. ఇక్కడ మీకు కంప్లీట్గా స్పోర్టింగ్ ఈవెంట్స్ కానీ, బాస్కెట్బాల్, క్రికెట్ అన్ని రకాల స్టేడియంస్ ఇక్కడ ఉన్నాయి. ఫుట్బాల్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద ప్రాంగణం. ఇది 100 ఎకరాల ప్రాంగణం. ఇక్కడ మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో చెట్ల మధ్య సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ ప్రత్యేకంగా విజయవాడలో సిఎస్బిఐఎస్ అకాడమీ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. అందరూ కూడా మే 21వ తారీఖున ఈ సెమినార్కి రావచ్చు. ఇక్కడ చదువుకోవాలంటే వచ్చి చదువుకోవచ్చు కూడా. ఈ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చి లయోలా కాలేజ్ ఒకసారి చూడొచ్చు, చదువుకోవచ్చు కూడా ఇక్కడ.